ఒకసారి ఈ రోటి చట్నీ తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ రెసిపీని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఇలా చేసుకుని చక్కగా మనం రోటి పచ్చడి చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. తినని వారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అసలు ఒక్క ముద్ద కూడా లేకుండా తినేస్తారండి, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని శనగగుళ్ళు నేను ఒక 2 కప్స్ వేసేసుకొని ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 10 తీసుకొని ఇలాగా కట్ చేసేసుకొని దానిలో వేసుకొని ఇలా వేయించేటప్పుడే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే 4 ఎల్లుల్లి రబ్బలు వేసేసుకొని ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే టమాటాలు కూడా నేను ఒక 7-8 టమాటాలను తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా శనగగుళ్ళు కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకొని టమాటాలు ఒక 7-8 తీసుకొని ఇలాగా సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అస్సలు వాటర్ వేయకుండా ఇలా ఆయిల్తో చక్కగా ఈ ముక్కలన్నీ మగ్గ పెట్టుకున్న తర్వాత టమాటా ముక్కలు వేయించేటప్పుడే చింతపండు తగినంత వేసేసి ఇలా వేయించేటప్పుడే కొంచెం సాల్ట్ వేసామనుకోండి త్వరగా మగ్గిపోతాయి. ముక్కలు కూడా మనకి చక్కగా త్వరగా మగ్గిపోతాయి. టమాటాలు మగ్గించుకునేటప్పుడు కొంచెం చింతపండు వేసేసి ఇలా చక్కగా మగ్గించుకొని తర్వాత రోటి పచ్చడి చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.